ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటి మనం తీసుకున్నట్లయితే రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేష రాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేష రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు అనమాట శుక్రుడు. కాకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకు ముందు మరి మేన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా ఈ నెల అంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వారిని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటి జరుగుతాయి. మేన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి ఏదైనప్పటికీ కూడా మేన రాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నమాట ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాట్లు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో ఒక్కొక్కటి విధంగా చూద్దాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ రాహు ఉన్నాడు. మరి ఈ కారణంగా మనకి అందరికి కూడా మెంటల్ టెన్షన్స్ అధికంగా అవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఎంసెట్ పరీక్షలు ఉన్నాయి బైపీసీ గ్రూప్ వాళ్ళకి హైదరాబాద్ లో బోయినపల్లిలో ఉన్నారు. వాళ్ళకి సెంటర్ ఎక్కడ వస్తుందండి? కేఎస్ఆర్ లో వస్తుంది. అది కూడా ఉదయం 7:30 గంటలకి మీరు రిపోర్టింగ్ టైం ఇచ్చేయాలి. ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు వెళ్తారు? ఈ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికి కూడా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదే పెద్ద తలపోట్లు కావడానికి అవకాశాలు ఉంటాయి. మెంటల్ టెన్షన్. ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఖర్చులు కూడా అధికంగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యము ఆడవాళ్ళకందరికీ కూడా పిసిఓడి ఇలాంటి మెన్స్ట్రల్ సైకిల్లో ఇర్రెగ్యులర్ గా ఉండడము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతాయి. అయితే డాక్టర్ యొక్క చెప్పడం వల్ల సలహాల మేరకు మీరంతా కూడా జిమ్లకు వెళ్ళాలి, ఎక్సర్సైజులు చేయడాలు, ఫుడ్ తక్కువగా తినడాలు, డైటింగ్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ చేసి మొత్తం మీద మీ ఆరోగ్యాన్ని మీరు కంట్రోల్లో పెట్టడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. శ్రద్ధ మీరు పెడతారు. అయితే ఈ మే నెలంతా కూడా అది పరీక్షలు అయిపోయి కాస్త రిలాక్స్డ్ గా మరి ఉండడం జరుగుతుంది. మరి అంతవరకు కూడా టెన్షన్ అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అది ఆరోగ్యం మీద మీకు అందరికీ కూడా దాని ప్రభావం అధికంగా ఆ స్ట్రెస్ అనేటటువంటిది చూపిస్తుంది. అలాగే వ్యాపార రంగాలలో మీరు కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు తమ మిత్రులతో పార్ట్నర్స్ తో కలిసి పార్ట్నర్షిప్ ప్రాతిపదికగా మీరందరూ కూడా మరి వ్యాపారాలు స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా
కాస్త పికప్ అయిన తర్వాత వ్యాపారాల్లో అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి కొన్ని సమస్యలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీల్లో సీట్లు రాకపోవడం వల్ల కాస్త మనశ్శాంతి ఇబ్బంది పడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యాపారాలలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద పెట్టుకోవడము, అలాగే ఏదైతే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు బేరాలు పెట్టుకుంటారు, మరి అమ్మాలని అనుకుంటారు, అమ్మాలని చాలా ప్రయత్నిస్తారు, ఆ అమ్మకాలన్నీ కూడా దగ్గరగా వచ్చి ఆగిపోవడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది తాత్కాలికమైనటువంటి ఏర్పాటు తప్ప పర్మనెంట్ గా ఆగిపోవడం కాదనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కర్కాటక రాశి వారు కూడా ప్రతి పని 1-2 సార్లు ప్రయత్నించాలి, అప్పుడే పనులన్నీ అవుతాయి. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి, మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణుడికి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామణ మంత్ర శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్ గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికి కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ మీ సందేహాలు తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలు అన్ని కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అనేది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉంటాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారిని చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి. ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్ని కూడా చేసుకోవడం ద్వారా ప్రమాణంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క అన్ని ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్లలో వేసుకుని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి మరి దత్తాత్రేయ స్వామి వారు, అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో కింద నివాసం ఉంటాయి. దాని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా ఈ రాశి వారు అందరం బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.